అందరికీ హర్ హర్ మహాదేవ్. దేవభూమిగా బాసిల్లుతున్న ఉత్తరాఖండ్లో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి కేదార్నాథ్. కేదార్నాథుడి దర్శనం కోసం నలుమూలల నుంచి ఏటా లక్షలాది మంది దర్శించుకుంటారు. కేదార్నాథ్తో కలిపి చార్ధామ్ యాత్రల్లో కూడా పాల్గొంటారు. ఇప్పుడు తాజాగా కేదార్నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. శుక్రవారం సరిగ్గా 7 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య అర్చకులు ఆలయం తలుపును తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేదార్నాథుడికి తొలి పూజలు చేశారు. తొలుత ప్రధాన అర్చకుడు రావల్ భీమశంకర్ స్వామి వారికి పూజలు నిర్వహించారు. 6 నెలల కిందట ఆలయం తలుపులను మూసివేసే సమయంలో మూలమూర్తికి అలంకరించిన పూజా వస్తువులను తొలగించారు. తాజా పూలతో స్వామివారిని అలంకరించారు. ఆ తరువాత అఖండ జ్యోతిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రుద్రాభిషేకం నిర్వహించారు. శివాష్టకం, శివ తాండవాష్టకం, కేదారాష్టక మంత్రాలతో ఆలయ ప్రాంగణం మొత్తం ప్రతిధ్వనించింది. మొత్తం 2500 మంది భక్తులు తొలి పూజల్లో పాల్గొన్నారు. కేదారేశ్వరుడి నామస్మరణ చేస్తూ అఖండ జ్యోతిని దర్శించుకున్నారు. అంతకుముందు పంచముఖ విగ్రహాన్ని ఒఖీమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయం నుండి ఉత్సవంగా కేదార్నాథ్ ఆలయానికి తీసుకుని వచ్చారు. పల్లకి సేవ కూడా నిర్వహించారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హర్ హర్ మహాదేవ్.